ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన ఆత్మీయులారా, డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియులారా, యేసయ్య కృపా పరిచర్లు తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు శనివారం కదండి, మందిరంలో 11 గంటల నుండి ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. మన కుటుంబాలలో చాలామంది రక్షణ లేని వారు చాలామంది ఉంటారు కదండి. మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన చుట్టుపక్కల ఉన్నటువంటి బిడ్డల కొరకు మనము ప్రార్థన చేద్దామండి. తప్పకుండా రండి. సమయము 11 గంటల నుండి మొదలవుతూ ఉంది. అలాగే ఉదయము ఆదివారం కాబట్టి ఆదివారపు ఆరాధన ఉదయము 9:30 నుండి మొదలవుతుంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోనండి, ప్రార్థించండి, పాల్గొనండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. సరే అండి, మరి శనివారానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదూ. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నానండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. యాకోబు 1:12 చదువుతున్నాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చాలండి. ఇక్కడ ఏం సెలవిస్తుంది దేవుని వాక్యం అనంటే, శోధన సహించువారు ధన్యులు. చూడండి, ఒక మంచి ఇల్లు కట్టుకొని ఓ మంచి కారు కొనుక్కునే వాళ్ళని చూసినప్పుడు ఏమంటామండి, అబ్బా వీళ్ళు ఎంత ధన్యులో, వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అని అంటూ ఉంటాం కదండి. కానీ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, శోధన సహించువాడు ధన్యుడు. ఇది ఏ విషయంలో శోధన అంటే, శోధనలు 2 రకాలు వస్తాయండి. ఒకటి మన తప్పిదాల ద్వారా వచ్చే శోధనలు ఉంటాయి. అలాగే దేవుని కొరకు నిలబడ్డప్పుడు, దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు వచ్చే శ్రమలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, ఓ కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో చాలా మంచి భార్యాభర్తలు చాలా భక్తి కలిగినటువంటి కుటుంబం అండి. అయితే ఒకరోజు మరి భర్త ఆఫీస్కి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోతే భర్త యొక్క ఉద్యోగం భార్యకిచ్చారు. భార్యకిస్తే ఆ భార్య కుటుంబ పోషణ కొరకు రోజు ఉద్యోగానికి వెళ్ళేదండి. అయితే ఆ ఉద్యోగంలో పని చేయిస్తారు కదండి ఈ వర్కర్స్కి. ఆ వర్కర్స్కి పని చేయించే సూపర్వైజరు ఊరికే ఈమె దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ అని చెప్పి, క్రైస్తవురాలని చెప్పి చాలా పని చెప్పించేవారండి. ఆమె స్త్రీ కదండి, చాలా మరి బరువులు మోయలేని పరిస్థితి. కానీ ఆ వ్యక్తి చాలా బరువులు మోయించేవాడు. పైకెళ్ళి ఆ యొక్క పెయింట్ డబ్బాలు తీసుకొని వెళ్ళాలన్నమాట. అట్లా చాలా ఒత్తిడి తీసుకొని వచ్చేవాడు. అయితే ఈ తల్లి చాలా ఏడ్చేది, బాధపడేది, సేవకుని దగ్గర చెప్పుకునేది, అయ్యా నేను ఉద్యోగం మానేద్దామా, కుటుంబము పోషించుకునే పరిస్థితిలో మరి కష్టమవుతుంది, పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టమవుతుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఉద్యోగంకి వెళ్ళాలా, అక్కడ భయంకరమైన ఒత్తిడి నాకు గురవుతూ ఉంది, నేనేం చేయాలో నాకు అర్థమవుతలేదయ్యా, ప్రార్థించండి అయ్యా అని ఎంతగానో కన్నీరు పెట్టుకొని ప్రార్థన చేసిందండి. అయితే సేవకులు చేసిన ప్రార్థన, ఆ తల్లి యొక్క ఆక్రందన దేవుడు ఆలకించి త్వరలోనే ఆమెకి అక్కడ మంచి పరిస్థితులు దేవుడు అనుగ్రహించాడు. ఇది ఏ విషయంలో శోధన అంటే, దేవుని కొరకు నిలబడ్డప్పుడు, దేవుని నమ్ముకుంది కాబట్టి, దేవుని బిడ్డ కాబట్టి ఆమెకి శోధన వచ్చింది. మరి మనుషుల ద్వారా వచ్చే శోధన అంటే తప్పిదాల ద్వారా, మనం చేసే పొరపాట్ల ద్వారా వచ్చే శోధన ఏంటంటే, డాక్టర్లు చెబుతూ ఉంటారు తాగొద్దు, త్రాగొద్దు, త్రాగొద్దు అని. అయినా కూడా త్రాగి ఆరోగ్యాలు పాడు చేసుకొని అనారోగ్య పాలయ్యి మంచాన పడ్డటువంటి వారికి కూడా శోధన వస్తుంది. ఆ శోధన ఏంటంటే తప్పిదాల వల్ల వచ్చే శోధన. అయితే ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో ఉన్నటువంటి శోధన ఏంటి అనంటే, దేవుని కొరకు నిలబడ్డటువంటి మనకు వచ్చిన శోధన సహించువారు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చూడండి, చాలా కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి కదండి, ఆయా క్రీడా పోటీలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల మన రాష్ట్రం నుండి ఓ అమ్మాయి బాక్సింగ్లో పాల్గొని చాలా గోల్డ్ మెడల్ సంపాదించింది, మీకు అందరికి తెలిసే ఉంటుంది కదండి. మరి ఆ అమ్మాయి మరి ఆ యొక్క బహుమానము పొందుకోవడానికి ఎంత కష్టపడిందొచ్చండి. శరీరానికి ఎంత మరి ఎక్సర్సైజ్ చేసి ఉండొచ్చు, ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు కదండి, నిద్రలేని రోజు గడిపి ఉండొచ్చు ఆ అమ్మాయి. అంత కష్టపడ్డది కాబట్టే ఆమె
ఆ యొక్క గురి వద్దకు పరిగెత్తగలిగింది, ఆ బహుమానము పొందుకోగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఆత్మీయ జీవితంలో మరి దేవుడిచ్చే ఆ యొక్క వాగ్దానం చేసినటువంటి బహుమానం పొందుకోవాలంటే కొంచెం సహించాలండి. కొంచెం కష్టాలుంటాయి, శోధన ఉంటుంది, ఇబ్బందులు కలుగుతాయి, ఇతరుల నుండి వచ్చే ఇబ్బందులుంటాయి, బంధువుల నుండి వచ్చే ఇబ్బందులుంటాయి, నానా రకాల శోధనలు, ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరి మన యొక్క పితరులు ఎన్నో కష్టాలు అనుభవించారు కదండీ! యోబు అనుభవించాడు. అలాగే దావీదు, దానియేలు, అలాగే షద్రక్, మేషక్, అబేద్నెగో దేవుని కొరకు నిలబడ్డప్పుడు శ్రమలు రాలేవా? శోధనలు రాలేవా అండి? వాళ్ళు సహించారు కదా! వాళ్ళు నిలబడ్డారు కదా! వాళ్ళు నిలబడ్డారు కాబట్టే, వాళ్ళు సహించారు కాబట్టే దేవుడి యొక్క అద్భుత కార్యాలు వారు పొందుకున్నారు. ఈనాటికి కూడా మనము వారి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఏలియా ప్రవక్త కూడా శ్రమలు పడలేదండి? అతను ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చింది కదా! ఒక స్త్రీ హెచ్చరించినటువంటి ఆ మాటను బట్టి ఆయన మరణాపేక్ష గలవని పరిగెత్తాడు. రేపు ఉదయం కల్లా నీ మెడకాయ మీద తలకాయ ఉండదు అని బెదిరించేసరికి భయపడ్డాడు. ఎవరు? పవర్ఫుల్ ప్రవక్త, అగ్ని ప్రవక్త కదా! శోధనలు వస్తాయి, అందరికి వచ్చాయండి శోధనలు, మనకు కూడా వస్తాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. శోధనలు సహించాలి, శోధనలు భరించాలి, శోధనలో నిలబడాలి. శోధనలు వచ్చినప్పుడు చాలామంది పడిపోతూ ఉంటారండి. దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. చూడండి, కొరింథీయులు రాసినటువంటి పత్రికలో ఉంటుంది చూడండి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో ఉంటుంది చూడండి. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎందుకు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరంటే సనిగారు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడి యొక్క హస్తబలంను వాళ్ళు చూశారు కదండి. ఐగుప్తులో 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి కట్టిక బానిసను అనుభవించి దేవుడు వాళ్ళని విడిపిస్తే అరణ్యంలో ఎన్నో గొప్ప గొప్ప మేలులు పొందుకున్నారు కదా. దేవుని యొక్క కార్యాలు చూశారు కదా. సముద్రాన్ని 2గా పాడే చేశారు, దేవుడు చేశాడు. ఆ యొక్క ఆరిన నేల మీద వారు నడిచి వచ్చినప్పుడు దేవుని కార్యాలు చూసారా లేదా? అలాగే దాహం వేసినప్పుడు బండను కొట్టినప్పుడు బండ నుండి మధురమైన జలాలు ఉబికినప్పుడు ఆ ప్రజలందరూ చూసారా లేదా? అలాగే వారికి మాంసపేక్ష గలవారై సనుగుతూ ఉన్నప్పుడు పూరెల ద్వారా, అలాగే మన్నా ద్వారా దేవుడు వారిని పోషించినప్పుడు ఆ కార్యాలు చూశారు కదండి. అయినా కూడా సనుగుతూ ఉన్నారు, దేవుని పైన, మోషే నాయకుని పైన సనుగుతూ ఉన్నారు. అందుకని వాళ్ళు ఇష్టలుగా జీవించలేదండి. అడవిలో రాలిపోయారు. దేవుని కార్యాలు చూసి కూడా కొంచెం సమయం వచ్చినప్పుడు సనుగుతూ ఉన్నారు, గునుగుతూ ఉన్నారు, దేవుని పైన సనుగుతూ ఉన్నారండి. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక ఏమని అంటున్నాడు? 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము 7వ వచనం అండి, నేను చదువుతున్నాను. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందండి. నేను మంచి పోరాటం పోరాడాను. పౌలుకి శ్రమలు రాలేవంటే భయంకరమైన శ్రమలు వచ్చాయి. తనను రాళ్ళతో కొట్టారు, హింసించారు, చాలా శ్రమలు పడ్డాడు. ఎందుకొరకండి? దేవుని కొరకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, సంఘాలు కడుతున్నప్పుడు నానా విధాల శ్రమలు పౌలు కూడా వచ్చాయి. అయితే ఏం చేశాడు? ఆయన నిలబడ్డాడు, సహించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకనే చెప్తున్నాడు, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకొని నేను సహించాను. ఇప్పుడు నాకు దేవుడు అనుగ్రహించినటువంటి, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క నీతి కిరీటం నాకు ఉంచబడింది, ఆ జీవ కిరీటం నాకు ఉంచబడింది అని చెబుతూ ఉన్నాడండి. అలా చెప్పగలగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమని సెలవిస్తుందండి దేవుని వాక్యం? శోధన సహించువారు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వారే ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటము పొందును. మనకు జీవ కిరీటం ఉందండి. కొంచెం శ్రమలు వస్తాయి, ఇబ్బంది కలుగుతుంది, శోధన కలుగుతుంది. అయితే ఓపికతో, సహనముతో గురు వద్దకు పరిగెత్తుదాం, ఏసైను చూద్దామండి. మనం ఆరాధిస్తున్నటువంటి ఏసై కూడా కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, శోధన వచ్చాయి. అయితే కృంగిపోలేనండి ఏసయ్య. మనకి మాదిరి జీవితం జీవించాడు. మన మాదిరి ఆయనని మనం ముందు పెట్టుకుందాం, శోధన సహిద్దాం, ఆ జీవ కిరీటం వైపు పరిగెడదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు మనందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి,
సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, శక్తిమంతుడా, వాక్యమైన దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో నీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నామయ్యా. ఈ డేలు బడి కార్యక్రమంలో ప్రభా యేసయ్యా ఇదిగో నాతో మా అందరితో మీరు మాతో ముచ్చటించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. శోధన సహించువారు ధన్యుడు. ఇదిగో నాయన వారికి జీవ కిరీటం ఇస్తానని నువ్వు వాగ్దానం చేశావయ్యా ప్రభా. నాయన క్రైస్తవులు అనబడినటువంటి మాకు నిన్ను వెంబడిస్తున్నటువంటి నీ బిడ్డలకు అందరికీ శోధనలు వస్తాయని నీ వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ శోధనలో నిలిచి నాయన ప్రభా సహనముతో ఉంటేనే మీరు అనుగ్రహించి ఆ జీవ కిరీటం మేము పొందుకోగలమని నువ్వు సెలవిచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా సనగక గునుగక తండ్రి నాయన మేము ఓపికతో సహనముతో కొంచెము నాయన మేము నాయన తండ్రి ఓర్చుకునేటట్టుగా నీ కృప మాకు అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. సహనమును ఓపికను బిడ్డలకు అందరికీ దయచేసి సహాయం చేయమని, ప్రతి కుటుంబాలను పేరు పైన దీవించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ అలాడండి. ఈ దినమంతా యేసయ్య విశేషమైన కృపా కాపుదల మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్.